హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఆప్షన్ సిరీస్లో భాగంగా ఈ పార్ట్. సో ప్రీవియస్ వీడియోస్లో నేను ఆప్షన్స్ గురించి కొద్దిగా మాట్లాడటం జరిగింది. ఓకే, ఆ వీడియోస్ చూడండి. సో ఇందులో నేను వై టు ట్రేడ్ ఆప్షన్స్ గురించి మాట్లాడతాను. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఆర్ ఓటీఎం, ఏటీఎం, ఎట్ ద మనీ, ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్, ఓకే. సో గ్రీక్స్, ఇలాంటి వాటి గురించి లాట్ ఆఫ్ ఎంఫసైజ్ ఉంది. ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ కూడా వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. బట్ వై టు ట్రేడ్ ఆప్షన్స్ అనేవి అందరికీ సెట్ అవుతుందా? ఆప్షన్ ట్రేడింగ్ అనేది అందరికీ సెట్ అవుతుందా? లేకపోతే ఎందుకు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అనే ఆ ట్రేడర్, పర్టికులర్ ఆప్షన్ ట్రేడర్ కానివ్వండి, లేకపోతే మీరు అనుకున్నట్టు ఇంట్రాడే ట్రేడర్ ఎవరైనా కానివ్వండి, ఒకసారి ఆలోచించారా లేదా అనేది నా ఉద్దేశం. ఓకే, సో ఆ థాట్ పైన డిస్కషన్ అనేది చేయబోతున్నాను. రైట్. సో వై టు ట్రేడ్ ఇన్ ఆప్షన్స్ వచ్చినట్లయితే, ఫస్ట్ టైం మీరు ఆప్షన్స్ ఆల్రెడీ ట్రేడ్ చేసి ఉండొచ్చు. ఓకే, సో తెలిసినా తెలియకపోయినా అక్కడి నుంచి టిప్ తీసుకున్నా, లేకపోతే ఏదో ఒకటి ఆప్షన్ ట్రేడ్ తీసుకున్నట్లు, ఆర్ ఎల్స్ ఇప్పటి వరకు మీరు ఆప్షన్ ట్రేడ్ తీసుకోకపోయినా ఫ్యూచర్లో మీరు ఆప్షన్ ట్రేడ్ తీసుకుంటున్నా, జస్ట్ థింక్ దీస్ థింగ్స్. ఓకే, ఈ ఆప్షన్ ట్రేడ్ ఎందుకు తీసుకుంటున్నాను, ఫస్ట్ దానికి రీజన్స్ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై టు ట్రేడ్ ఇన్ ఆప్షన్స్, ఎందుకు తీసుకోకూడదు, వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ టైం మీరు ఆప్షన్ ట్రేడ్లోకి వెళ్ళినప్పుడు, ఓకే, తప్పకుండా ఈ పర్టికులర్ ఆప్షన్ ఏదో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఏదైనా ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ని మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు అడగండి. ఓకే, సెల్ఫ్ క్వశ్చనింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఓకే, మార్కెట్స్లో చూడండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు లూజ్ మనీ. చాలా దారులు ఉన్నాయి మార్కెట్స్లో మనీ పోగొట్టుకోవడానికి. నాట్ ఓన్లీ త్రూ ఆప్షన్స్, నాట్ ఓన్లీ త్రూ ఫ్యూచర్స్, నాట్ ఓన్లీ త్రూ ఇన్వెస్ట్మెంట్. ఏ ప్రాసెస్లో కానీ మీరు ఎటువైపు మీరు వెళ్ళినా పర్టికులర్ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అవ్వకపోతే, you will lose in investments, you will lose in trading, you will lose in intraday, you will lose in positional, everything. There are lot of ways to lose in market, but ఆ లాసెస్ని ఆపి గెయిన్స్లోకి వెళ్ళాలంటే ఓన్లీ వన్ థింగ్ we have to do, we should follow the process. ఓకే, సో ఆ ప్రాసెస్లో భాగంగానే వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఎనీ ఆప్షన్ ట్రేడ్, ఈ టిప్స్ని లేకపోతే ఈ క్వశ్చనైర్ని ఫాలో అవ్వండి. ఓకే, దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, సో వై టు ట్రేడ్ ఇన్ ఆప్షన్స్ గురించి మాట్లాడతాను నేను. ఆప్షన్స్ అనేది, ఎస్, మనం చాలాసార్లు విన్నాం, ఇట్ ఈస్ ఏ లిమిటెడ్ రిస్క్. ఓకే, సో ఇక్కడ నేను బయింగ్ ఆప్షన్స్, సెల్లింగ్ ఆప్షన్స్, వీటి గురించి నేను వెళ్ళట్లేదు. ఎట్ ద మనీస్ లేకపోతే ఇంకోటి వీటి గురించి నేను డిస్కస్ చేయట్లేదు. బట్ ఆప్షన్స్గా ఆన్ ఏ హోల్గా తీసుకుంటే ఇట్ విల్ లిమిట్ యువర్ రిస్క్. ఇక్కడ ఇట్ విల్ లిమిట్ యువర్ రిస్క్ అనేది ఉంది, బట్ నేను మీకు దీన్ని కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి లెవరేజ్ ఉంటుంది, లిమిట్ యువర్ రిస్క్. ఓకే, సో ఈ ఆప్షన్ మీకు ప్రొవైడ్ చేయకపోతే మీరు పెద్ద లాట్స్లో వర్క్ చేయరు. ఓకే, బికాజ్ ఆప్షన్స్ అనేవి లెవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే, లేకపోతే లిమిటెడ్ లాస్ అనే కాన్సెప్ట్తో 100 షేర్స్ కొనేవాడు కూడా 1000 షేర్స్ కొంటున్నాడు. ఓకే, సో ఇది లెవరేజ్కి, ఆ తర్వాత అగైన్ లెవరేజ్ అండ్ మినిమం రిస్క్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో 100 షేర్స్ కొనేవాడు కూడా, సార్ నాకు నా బ్రోకర్ మార్జిన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఐ విల్ గో టు 1000 షేర్స్. సో పేపరు పెన్ను తీసుకొని 100 షేర్స్, ఫస్ట్ 100 షేర్స్ అనేది ఎలాగ మీరు వచ్చారు. ఓకే, సో 100 షేర్స్ అనేది పొజిషన్ సైజింగ్. హౌ డిడ్ యూ కమ్ టు ద పొజిషన్ సైజ్? ఓకే, సో రిస్క్ ఇంత, రివార్డ్ ఇంత. సో ఈ రిస్క్కి నా క్యాపిటల్ ఎంత ఉంది, సో ఆ క్యాపిటల్లో 1% ఆర్ 2% ఈజ్ మై రిస్క్. ఇక్కడ మీరు ప్రాపర్ పొజిషన్ సైజింగ్ ఫాలో అవుతూ 100 షేర్స్ పద్ధతిగా కొంటున్నారు. ఇట్ హ్యాస్ గివెన్ యూ లెవరేజ్ అండ్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ రిస్క్, మినిమం రిస్క్. సో వాళ్ళు లెవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఆప్షన్స్లో మనకు తెలుసు లిమిటెడ్ రిస్క్. సో దీనివల్ల 100 షేర్స్ కొనే అతను 1000 షేర్స్ కొంటున్నాడు. వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఎనీ ట్రేడ్, ఏదైనా మీరు ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు యూ షుడ్ బీ చెకింగ్ అబౌట్ యువర్ పొజిషన్ సైజ్. వాళ్ళు ఎంత ఇస్తున్నారు, సార్ నా దగ్గర 10,000 ఉంది, ఇందులో 10,000 లోపు ఏదైనా ఆప్షన్ ట్రేడ్స్ నేను తీసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓకే, మీరు ట్రేడ్ తీసుకున్నారు, మీరు ట్రేడ్ క్యాలిక్యులేషన్ చేసుకొని, మీరు రిస్క్ రివార్డ్స్ చేసుకొని, దాని ప్రకారంగా ట్రేడ్ అనేది ఉండాలి. ఓకే, మీ దగ్గర 10,000 ఉన్నాయి, దాని ప్రకారం ట్రేడ్ కాదు. సో ఉల్టా వెళ్తే ఉల్టా జరుగుతుంది.
ఓకే, సో ఈ లిమిటెడ్ రిస్క్ అనేది ఎస్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ రిస్క్, బట్ ఫర్ హూ? 1000 షేర్స్లో మీరు ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తుంటే దెన్ 1000 షేర్స్ క్యాష్లో కొనటం కన్నా యూ కెన్ గో ఫర్ ఆప్షన్ స్ట్రాటజీ, సమ్ స్ట్రాటజీస్. ఓకే, సో మీరు ఫ్యూచర్స్ లాంగ్ వెళ్ళి ఓకే పీఈని బై చేసుకున్నా, సో బై దిస్ స్ట్రాటజీస్ యూ కెన్ మినిమైజ్ ద రిస్క్. అండ్ ఈ మినిమైజేషన్ ఆఫ్ రిస్క్లో యూ కెన్ హెడ్జ్ ఆల్సో. Lot of people will ask me, sir, hedging techniques. See, there is no one simple technique. Sir, ఒక చిన్న ఆప్షన్ స్ట్రాటజీ చెప్పండి సార్, నాకు మంత్లీ 5000 వస్తే చాలు సార్. మీకేనా 5000 రావాలి? నాకు వద్దా మంత్లీ 5000? ఇంకొకరికి వద్దా 5000? ఇఫ్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ దట్, అంత ఈజీ అయితే అందరూ పనులు మానుకొని అదే చేస్తారు కదా. సి, ఎనీ స్ట్రాటజీ, ఏ స్ట్రాటజీ కూడా అన్ని మార్కెట్ కండిషన్స్లోకి వర్క్ చేయదు. చెప్తున్నాను, ఇవాళ మీరు ఏదో నేర్చుకున్న స్ట్రాటజీ ఇవాళ వర్క్ చేయొచ్చు, అన్ని మార్కెట్ కండిషన్స్లో ఇట్ డజంట్ వర్క్. అందుకని క్రక్స్ నేర్చుకోండి, బేసిక్స్ నేర్చుకోండి, టెక్నికల్ అనాలిసిస్ పైన ఫోకస్ చేయండి. దట్ ఈస్ హౌ యూ గ్రో. ఓకే, సో లివరేజ్, ఆ తర్వాత లివరేజ్ ఇస్తున్నారని చెప్పి లివరేజ్కి వెళ్తాం, మినిమం రిస్క్ అంటున్నారని చెప్పి మినిమం రిస్క్ ఉంది కదా అని చెప్పి ఏదో అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ బై చేసుకుంటాం. దిస్ ఈజ్ నాట్ ద వే టు ట్రేడ్ ఆప్షన్స్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ పాయింట్ లివరేజ్ గురించి, మినిమం రిస్క్ ఎస్ ఇట్ విల్ మినిమైజ్ యువర్ రిస్క్. నేను చెప్పాను ఆల్రెడీ, ఇట్ విల్ మినిమైజ్ యువర్ రిస్క్. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఆప్షన్ 100 షేర్స్ చేసే వాళ్ళకి 1000 షేర్స్ అత్యాశకి వెళ్ళి ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్, దెన్ మీకు ఇట్ డజంట్ హెల్ప్ యూ. ఓకే, సో ఇది బ్రాడ్గా ఫస్ట్ పార్ట్. ఓకే, సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆప్షన్స్లో ఇన్కమ్ జనరేషన్. సార్ నాకు కన్సిస్టెంట్గా, ఆల్రెడీ చెప్పాను ఇన్కమ్ జనరేషన్. సార్ నాకు కన్సిస్టెంట్గా ఇన్కమ్ జనరేట్ అవ్వాలి సార్. ఎస్, దేర్ ఆర్ స్ట్రాటజీస్, బట్ స్ట్రాటజీ ఒకవేళ ఎనీ అన్ప్రెసిడెంట్ టైమింగ్స్లో స్ట్రాటజీలో చేంజెస్ కానివ్వండి, లేకపోతే మార్కెట్స్లో సివియర్ చేంజెస్ కానీ రావటం వల్ల ఈ పర్టికులర్ స్ట్రాటజీ అనేది మేబీ ఫర్ ద టైమ్ బీయింగ్ ఇట్ మే నాట్ వర్క్. సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటానికి డూ యూ హ్యావ్ ద సఫిషియంట్ నాలెడ్జ్? నో. అన్ని షార్ట్ కట్స్ కావాలి. అట్ ద మనీ బై చేసుకున్నాను, అట్ ద అవుట్ ఆఫ్ ద మనీ సెల్ చేశాను, నాకు ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఓకే, సో ఫర్ హౌ టు మేనేజ్, ఎలాగా మనం ట్రేడ్స్లోకి వెళ్ళాలి, ఆప్షన్స్లోకి వెళ్ళాలి అంటే యూ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. వితౌట్ టెక్నికల్ అనాలిసిస్ మీరు వెళ్ళకండి. అండ్ మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఈ విషయం నేను చాలాసార్లు మాట్లాడాను. ఆప్షన్ బయింగ్తో మనీ రాదు, ఆప్షన్ సెల్లింగ్లో మనీ వస్తుంది. ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ బ్లండర్. రిటైల్ ఇన్వెస్టర్ without any backup, without any sufficient funds, okay, without proper position sizing, if he is going into option selling, he is making a biggest blunder. Okay, అతను ప్రాపర్ పొజిషన్ సైజింగ్ ఫాలో అవ్వకుండా, ప్రాపర్గా క్యాపిటల్ అలొకేషన్ లేకుండా, ప్రాపర్ టెక్నికల్ అనాలిసిస్ లేకుండా ఇతను కనుక ఆప్షన్ సెల్లింగ్లోకి వెళ్తుంటే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే, సో అది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో ఫ్లెక్సిబిలిటీ. ఓకే, సో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్లో మనకి. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అనమాట. ఫ్లెక్సిబిలిటీ అంటే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాంగ్ స్టెప్ వేశారు ట్రేడింగ్లో, ఎనీ రాంగ్ స్టెప్, టెక్నికల్ అనాలిసిస్ బేసిస్లో ఏదో రాంగ్ స్టెప్ వేశారు, సో యూ కెన్ అడ్జస్ట్ అనమాట. సో మీ స్టెప్ని మీరు ట్రేడ్ ఎగ్జిట్ అవ్వటం బెస్ట్, బట్ ఎగ్జిట్ అవ్వకుండా కూడా యూ కెన్ అడ్జస్ట్ బై ఆప్షన్స్. ఓకే, సో లాట్ సైజెస్ కానివ్వండి, లేకపోతే ఇతర ఇవన్నీ కూడా యూ కెన్ అడ్జస్ట్ విత్ ద options. Okay, so next time when you are when you go for any option లో బయింగ్ కానీ సెల్లింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రాపర్ ప్లాన్తో ఉండండి. టెక్నికల్గా వాట్ ఆర్ ద చార్ట్స్, ఓకే, సో రిస్క్ రివార్డ్స్, పొజిషన్ సైజింగ్స్, ఓకే, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే, అండ్ మీరు స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ కూడా ఉండాలి. ఓకే, ఏదో అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళి నాకు 10,000 ఉన్నాయి, అవుట్ ఆఫ్ ద మనీలో నాకు 10,000 వస్తుంది, అక్కడ నేను ట్రేడ్ చేస్తాను అంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఓకే, అండ్ ఫస్ట్ థింగ్, డస్ ద ఆప్షన్ బయింగ్ సెల్లింగ్, ఆప్షన్ ట్రేడింగ్ ఫస్ట్ మీకు సూట్ అవుతుందో లేదో చూడండి. ఫర్ దిస్ సింపుల్ రూల్ చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి వినండి. ఓకే, అట్లీస్ట్ 2-3 ఇయర్స్ క్యాష్ మార్కెట్లో మీరు ట్రేడింగ్ చేసి సక్సెస్ఫుల్గా ఉంటేనే యూ షుడ్ గో ఫర్ ఆప్షన్స్. ఓకే, రైట్? అలా కాకుండా దెర్ ఈజ్ సమ్ ఎడ్జ్. ఓకే, దెర్ ఈజ్ సమ్ ఎడ్జ్. సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్, నేను కొన్ని చార్ట్స్ మీతో నేను షేర్ చేశాను. ఓకే, ఇవి టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళకి షేర్ చేసిన చార్ట్స్.
some unique systems where the buy, sell, రిస్క్ రివార్డ్స్, టార్గెట్స్ అన్నీ కూడా మీరు ఎటువంటి పని చేయకుండా అన్నీ కూడా ఆబ్జెక్టివ్గా ఉంటే యూ కెన్ టేక్ దట్ టైప్ ఆఫ్ ట్రేడ్స్. సో ప్రీవియస్గా మీరు ఎస్టర్డే ఆర్ మొన్నకి వెళ్తే యూ కెన్ సీ నిన్న బ్యాంక్ నిఫ్టీలో ఐ హ్యాడ్ పోస్టెడ్ ఏ చార్ట్ ఫ్రమ్ 460 నుంచి అది 1100 లెవెల్స్ వెళ్ళటం జరిగింది. దట్ ఈస్ కంప్లీట్లీ ఆబ్జెక్టివ్. అక్కడ మీరు ఏం చేయడానికి పెద్ద ఉండదు. సో అలాంటి ఆబ్జెక్టివ్ నేచర్ ఎనీథింగ్ ఉంటే కనుక, ఆబ్జెక్టివ్ నేచర్ ఆఫ్ ఆప్షన్స్ క్యాపబిలిటీస్ అలాంటి ఎడ్జ్ మీ దగ్గర ఉంటే దెన్ యూ కెన్ గో హెడ్. అలా కాకుండా నాకు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి, నేను ఎఫ్ అండ్ ఓ అని 10 సార్లు మీరు భజించేసినంత మాత్రాన అది మీకు వచ్చేది. ఓకే, సో యూ నీడ్ టు ఫాలో సమ్ రూల్స్. ఎస్, యూ షుడ్ బీ సక్సెస్ఫుల్ అట్లీస్ట్ 2 years ఇన్ క్యాష్ మార్కెట్. సక్సెస్ఫుల్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ కదా, సక్సెస్ఫుల్ గురించి మాట్లాడుతుందండి. సక్సెస్ఫుల్ అంటే లక్షలు అని కదా, అట్లీస్ట్ కన్సిస్టెన్సీ ఇన్ ద సెన్స్ క్వార్టర్లీ బేస్లో అయినా మీరు పాజిటివ్గా ఉన్నారు. అట్లీస్ట్ యూ షుడ్ నాట్ లూజ్ మనీ ఇన్ క్యాష్ మార్కెట్. బికాజ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ఎలాంటిది అంటే, మీరు సక్సెస్ఫుల్ ఇన్ క్యాష్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఉన్న దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ యూ టు లూజ్ ఇన్ ఎఫ్ అండ్. అలాంటిది క్యాష్ మార్కెట్లోనే సక్సెస్ఫుల్గా లేకపోతే హౌ యూ కెన్ మీరు సక్సెస్ఫుల్గా లేకపోతే హౌ యూ కెన్ జనరేట్ ఇన్కమ్ ఫ్రమ్ ఎఫ్ అండ్. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి రాసుకోండి. ఎక్కువ పాయింట్స్ నేను మాట్లాడలేదు. ఓకే, సో చాలా లిమిటెడ్ పాయింట్స్ నేను మాట్లాడాను. కన్సిస్టెంట్ ఇన్కమ్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ఎవ్రీ టైం వర్క్ అవ్వవు. ఓకే, సో వీటిపైన ఆలోచించండి, అవగాహన పెంచుకోండి, క్యాష్ మార్కెట్లో సక్సెస్ఫుల్ అవ్వండి, టెక్నికల్ అనాలిసిస్ పై నాలెడ్జ్ పెంచుకోండి, మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయో ఆలోచించండి. సో దాని ప్రకారంగా ప్రాపర్ మెంటాలిటీ, ప్రాపర్ ట్రేడింగ్ సైకాలజీతో ఆప్షన్స్లోకి వెళ్ళండి. అప్పటి వరకు కీప్ ప్రాక్టీసింగ్. ఓకే, ఇదే నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.